అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏం లేదండి, మనకి నిన్న న్యూస్ చూసారు కదా! లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినది ఖచ్చితంగా మనకైతే టెట్ అయితే ఉంటుంది. అండ్ ఈ మంత్‌లోనే అంటే అక్టోబర్ 3వ వారంలోనే మనకి టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అలాగే నవంబర్ ఎండింగ్‌లో అయితే మనకి జస్ట్ 45 డేస్ గ్యాప్ అయితే ఇస్తున్నారు. సో, 45 డేస్‌లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ జాన్వరిలో మనకి డీఎస్సీ నోటిఫికేషన్, అలాగే జనవరి నోటిఫికేషన్ తర్వాత మార్చ్‌లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామనైతే అంటున్నారు. అసలేంటి ఇంత సడెన్‌గా ఆల్రెడీ మనకి ఇప్పుడున్న టీచర్స్ ఇంకా జాయిన్ అవ్వలేదు కదా! అప్పుడే మనకి నోటిఫికేషన్ ఉంటుందా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అది నోటిఫికేషన్ ఉంటుందో ఉండదో పక్కన పెడితే, సో, గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం అయితే మనము చదవడం చాలా బెస్ట్. ఎందుకంటున్నాను అంటే, వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా మనము ఆల్రెడీ ప్రీవియస్ మెగా డీఎస్సీ కూడా చూసాం కదండీ! ఎగ్జాము చాలా వెంటనే కండక్ట్ చేశారు. అందరూ ఏమనుకున్నారు, పోస్ట్‌పోన్ చేస్తారు అని అనుకున్నారు. కానీ అస్సలు ఎక్కడ కూడా టైం అన్నది వేస్ట్ చేయకోకుండా చాలా ఫాస్ట్‌గా అన్నది మొత్తం ఎగ్జామ్ అవ్వడం కానీ, రిజల్ట్స్ కానీ అంతా కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. సో, ఈసారి కూడా అలాగే జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనం అస్సలు లేట్ చేయకూడదు. అంటే మనం కూడా ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా ఉన్న టైంని ఎలా వినియోగించుకోవాలి అన్న దాని మీద మనము కొంచెం టైం తీసుకొని బాగా చదివితే బెస్ట్. నేనేమంటున్నానంటే మనము ఎంత అంటే యాక్చువల్‌గా ఇంకా మన లక్ ఏంటి అంటే, ఆల్రెడీ అంటే మొన్ననే రీసెంట్‌గానే డీఎస్సీ ఎగ్జామ్ అయింది కదా! సో, దీనివల్ల ఏమవుతుంది అంటే, మనకి ప్రిపరేషన్‌కి అంటే మనము చదివిన దానికి ఇప్పటికి ఎక్కువ గ్యాప్ అన్నది లేదు. నిజమే కదా! చాలా వరకు 1 ఇయర్, 2 ఇయర్ ఇలా గ్యాప్ ఉంటే అందరూ ఏమనుకుంటారు, ఎప్పుడొస్తదో ఏమోలే అని చెప్పేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారన్నమాట. సో, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుదాంలే అని అనుకుంటారు. అప్పటికి టోటల్ హాఫ్ సిలబస్ అంతా మన మైండ్‌లో నుంచి సబ్జెక్ట్ అంతా ఏమి గుర్తుండదు కదా! కానీ ఇప్పుడు అలా కాదు. ఆల్రెడీ మనం రీసెంట్‌గానే బుక్స్‌తో మనకి టచ్ ఉంది కాబట్టి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి బుక్స్‌ని రీఓపెన్ చేసి, మళ్ళీ మనం ఏవైతే చదివామో, ఏవైతే రివిజన్ చేసుకున్నామో, వాటిని మళ్ళీ చదివితే నిజంగా చెప్తున్నాను, మనకి అసలు ఎక్కువ కష్టమే అనిపించదు. ఈసారి మరింత బాగా గుర్తుపెట్టుకుంటాము. బాగా చదువుతాం కూడా. ఎవ్వరు కూడా అసలు ఎక్కడ కూడా టైమ్ వేస్ట్ చేసుకోకుండా మీకున్న టైంలో అంటే మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్ చేస్తూనే మీకున్న టైంలో మీరు టైంనన్నది కొంచెం కేటాయించుకోండి. అండ్ నేనేం చెప్తానంటే, మామూలుగా మనము ఇప్పుడు ఫస్ట్ అంటే ఇంకా గ్యాప్ వచ్చింది కదా! సో, వెంటనే మళ్ళీ మనము సబ్జెక్ట్ అంతా చదువుకోకుండా ఫస్ట్ మోడల్ పేపర్స్ చేద్దాం. ఓకేనా? దీని ద్వారా ఏమవుతుంది అంటే, మనకి ఏ టాపిక్ మీద ఎక్కువ సార్లు క్వెషన్స్ రిపీట్ అవుతున్నాయి, ఎక్కడ మనం అంటే ఇప్పుడు ఆ క్వెషన్ చదివినప్పుడు మనము ఆ క్వెషన్‌ని వెంటనే ఆన్సర్ చేస్తున్నామా? లేకపోతే ఆ క్వెషన్ దగ్గర మనం స్టక్ అయిపోతున్నామా? అంతే కదా! ఇప్పుడు ఆ క్వెషన్ మనకి అర్థమైంది, మనం ఆన్సర్ చేస్తున్నామంటే ఆ టాపిక్‌లో మనం థరోగా ఉన్నట్టు. లేదు మనం డౌటొచ్చి అక్కడే స్టక్ అయిపోతున్నాము అంటే, ఆ టాపిక్ మనకి అర్థం కాలేదనో, లేకపోతే చదివింది గుర్తుకు లేదనో, ఇంకొకసారి రివిజన్ చేసుకోవాలనో కదా! సో, మనము ఆ విధంగా మోడల్ పేపర్స్‌ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే గనక, మనకి ఏ టాపిక్‌లో ఎక్కువ క్వెషన్స్ అన్నది టచ్ అవుతుంది, మనం ఎలా చదవాలి, ఆ టాపిక్స్ మీద ఇంకా ఎంత ఫోకస్ చేయాలి అన్నదైతే అర్థమవుతుంది కాబట్టి, సో, ఫస్ట్ మనమైతే మోడల్ పేపర్స్‌తో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్‌గా నేను కూడా ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసానండి. బట్ నేనైతే ఒక అంటే డైలీ ఒక 1 డేలో 8 అవర్స్ అయితే చదవలేను. ఎందుకంటే నాకున్న టైంలో అసలు అంత టైం అయితే నేను కేటాయించలేకపోతున్నాను. బట్ నాకున్న 2, 3 అవర్స్ టైంనే నేను కేటాయించుకుంటున్నాను. సో, చదవడానికి మీరు కూడా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకోకుండా మీకున్న టైంలోనే మీరు చదవండి. అండ్ ఇంట్లో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో అండ్ కోచింగ్ లేకోకుండా ఇంట్లోనే చదువుకోవాలి అనుకుంటారో, మీరందరూ ఎవరు కూడా అస్సలు డిసప్పాయింట్ అవ్వకు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేను ప్రతిరోజు కూడా మీకు పీడీఎఫ్ ఏదైతే ఉందో సబ్జెక్ట్‌ది, అవి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను కూడా చదువుకుంటూ ఉంటాను. సో, మనము ఈ 45 డేస్ టైమ్‌ని అంటే టెట్‌కి ఇచ్చిన 45 డేస్ ఏదైతే ఉందో, దీన్ని మనము చాలా బాగా యుటిలైజ్ చేసుకుందాము. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వెషన్స్ అడుగుతారు, అండ్ మనం ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అన్న దాని గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా? సో, ఒకసారి మనము లోకేష్ గారు ఏమైతే చెప్పారో దాని గురించి అయితే చూద్దాం. ఓకేనా? వచ్చేసేయండి. అయితే చూడండి, డిఎస్సి అభ్యర్థులు సన్నద్ధం కావాలి. లోకేష్ గారైతే చెప్పారు. అంటే నిన్న జరిగిన మనకి ఏదైతే మీటింగ్ ఉందో అందులో అయితే మాట్లాడారండి. డిఎస్సి, స్పెషల్ డిఎస్సిలకు అభ్యర్థులు సన్నద్ధం కావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. నవంబర్ చివరి వారంలో టెట్, 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్, మార్చిలో పరీక్షలు నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త డిఎస్సి తర్వాత వచ్చే విద్యా
సంవత్సరం నాటికి ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. చూస్తున్నారు కదా, మనకి ఖచ్చితంగా నెక్స్ట్ టీచర్స్ పోస్టింగ్ అయితే ఇచ్చేస్తారండి మనకి. అస్సలు లేటే చెయ్యరు. ఎందుకు అంటే ఇప్పుడు ఎలాగైతే జరిగిందో అలాగే జరుగుతుంది ఇది కూడా. సో, ఇక్కడ కూడా మనకి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నారు చూడండి, జనవరిలో అని చెప్పేసి నవంబర్ మూడవ వారంలో టెట్ అయితే ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సో, ఇదండి. ఈ విధంగా ఉంది కాబట్టి మనం ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోవడం చాలా మంచిది. సో, దయచేసి మీరు కూడా ఏదైనా చదువుకోవాలి అనుకుంటే హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే ఇంట్లోనే ఉండి మంచిగా చదువుకోండి. మీకేమైనా అర్థం కాకపోతే పీడిఎఫ్స్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్‌లో వీడియోస్ చూడండి. ఆ విధంగా మీరు బాగా ప్రిపరేషన్ చేశారంటే ఈసారి ఎవరికైతే జాబ్ మిస్ అయిందో వాళ్ళెవరు కూడా నెక్స్ట్ ఇంకా మిస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. బాగా చదువుతారు. అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, బాగా చదవండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను కూడా ఏమేమి చదువుతానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. చూసారు కదండీ! నిజంగా నాకైతే చాలా అంటే చాలా చాలా భయమవుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ నేను జాబ్ వచ్చి కూడా నేను జాబ్ మిస్ అయ్యింది నాకు. సో, ఈసారి అస్సలు అలా అవ్వకూడదని చెప్పేసి నేను కూడా ఇంకా నాకున్న టైంలోనే బాగా చదవాలనుకుంటున్నాను. సో, నేనైతే ఈసారి టెట్‌కి ఒక 120 అయితే అంటే హిందీ సబ్జెక్ట్‌లో 120 అలా క్రాస్ చేయాలన్న ఆశయంతో ఉన్నాను. అండ్ మనకి ఎస్‌జీటీ అయితే అసలు ఇప్పుడు నాకు టైం చాలా తక్కువగా ఉంది. అండ్ మీకు కూడా తక్కువగానే ఉందనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా కొంతమంది వర్క్‌కి వెళ్ళే వాళ్ళకైతే గనుక అసలు టైం సరిపోదు కదా! సో, ఇంట్లో ఉన్న వాళ్ళు హౌస్ వైఫ్స్ ఎవరుంటారో వాళ్ళైతే టైంని బాగా యుటిలైజ్ చేసుకోవచ్చు మీరు. ప్లీజ్ దయచేసి మీరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. ఇంట్లో ఏమన్నా వర్క్ ఉంటే త్వరగా ఫినిష్ చేసుకొని, మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోవడం అలా ఉంటే గనుక బాగా చదువుకోండి. ఒకటికి 2 సార్లు వీడియోస్ చూసుకోండి. మీకేమైనా అర్థం కాని టాపిక్ గురించి అండ్ బాగా చదువుకోండి. ఈసారి మనం టెట్‌లో మంచి స్కోర్ చేస్తున్నాం. ఓకేనా? అండ్ డీఎస్‌కి కూడా మనము ఆల్మోస్ట్ 70% సిలబస్‌నంతా టెట్‌కే కవర్ చేసేసుకుంటే డీఎస్‌కి మనకి చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి అందరం కూడా బాగా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేశా అని చెప్పాను కదా! సో, నేనైతే ఈరోజు ఒక ఒక మోడల్ పేపర్ అయితే చేశాను. బట్ ఆ మోడల్ పేపర్ ఏంటి అంటే నేను టోటల్ 150 మన టెట్ ప్రీవియస్ పేపర్ ఉంటుంది కదా! అదైతే చేశానండి. ఆ పేపర్ ఏంటి అంటే ఇంకా మామూలుగా నేను మీకు ఒక వీడియో కూడా అప్‌లోడ్ చేశాను ఈరోజు. అంటే బిట్స్‌ది జస్ట్ ఒక 10 ఆర్ అట్లా బిట్స్ మాత్రమే అప్‌లోడ్ చేశాను. ఎందుకంటే చాలా లెంగ్తీగా అయిపోతుంది టైమింగ్. సో, అంతవరకు చూస్తారో చూడరోలే అని చెప్పేసి నేను జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే మీకు అప్‌లోడ్ చేశాను. ఒకవేళ మీరెవరైనా చూడాలి అనుకుంటే గనక మన ఛానెల్‌లో ఆ వీడియోని చూడండి. బిట్స్ అయితే నేను ఎక్స్‌ప్లనేషన్ కూడా చేశాను. అండ్ నేనైతే రేపటి నుంచి ఏ బిట్స్ చదువుతాను, నేను అసలు ఏ బుక్స్ చదువుతాను, ఏంటి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా మీ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేసేసి మీకు అర్థం కానిది టాపిక్ ఏమన్నా ఉన్నా, లేకపోతే మీ దగ్గర ఏమన్నా పీడిఎఫ్స్ లేకపోయినా అలా ఏమైనా డౌట్స్ ఉంటే గనుక నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. ఓకేనా? అండ్ థాంక్ యూ సో మచ్. ఎవరు కూడా టైమ్ వేస్ట్ చేసుకోకండి. బాగా చదవండి. ఓకేనా? థాంక్ యూ. బాయ్ బాయ్. నాకు కూడా ఆఫీస్ టైమ్ అయిపోతుందండి. నేను కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. లాగిన్ టైమ్ అయింది. ఇంకా నేను కంపల్సరీ క్యాబ్ వచ్చేస్తది నాకు. ఎక్కువ టైం తీసుకోలేను. బాయ్.